నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జూలై 1న ఉదయం 6 గంటల నుంచే ఏపీలో పెన్షన్ల పంపిణీ. పెనుమాకలో లబ్ధిదారులకు స్వయంగా అందజేయనున్న సీఎం. కేసీఆర్ బాటలోనే రేవంత్. కాంగ్రెస్ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందన్న కిషన్ రెడ్డి. పోలవరానికి అంతర్జాతీయ నిపుణులు. సాంకేతిక సవాళ్లను అధిగమించేందుకు ప్రయత్నం. ఏపీలో టెట్ నోటిఫికేషన్కు రంగం సిద్ధం. జూలై 2 నుంచి దరఖాస్తుల స్వీకరణ. నీట్ ప్రశ్నపత్రాల లీకేజ్పై పార్లమెంట్లో పోరాడతాం. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలన్న జయరాం రమేష్. T20 వరల్డ్ కప్ విజయం. టీమిండియాకు బీసీసీఐ 125 కోట్ల నజరానా ప్రకటన. ఏపీలో జూలై 1 నుంచే పెన్షన్ల పంపిణీ ప్రారంభం కానుంది. ఉదయం నుంచే పెన్షన్ల పంపిణీ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా పాల్గొననున్నారు. ఉదయం 6 గంటల నుంచి పింఛన్దారుల ఇంటి వద్దే సొమ్మును పంపిణీ చేస్తారు. మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో ఉదయం 6 గంటలకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. అనంతరం జరిగే ప్రజావేదిక కార్యక్రమంలో పెన్షన్ లబ్ధిదారులు ప్రజలతో సీఎం ముచ్చటించనున్నారు. రాష్ట్రంలో ఒకే రోజు 65,18,496 మంది లబ్ధిదారులకు 4,408 కోట్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వృద్ధులు, వితంతువులు తదితర 11 ఉపవిభాగాలకు చెందిన వారి పెన్షన్ 3,000 నుంచి 4,000కు పెంచిన నేపథ్యంలో 1వ తేదీన 4,000తో పాటు ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించిన ఏరియర్స్ కలుపుకొని మొత్తం 7,000 పంపిణీ చేయనున్నారు. సామాజిక భద్రతా పెన్షన్లను జూలై 1న లబ్ధిదారుల ఇంటి వద్దే పంపిణీ చేయడానికి ప్రభుత్వం పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. పెన్షన్ల పంపిణీ విషయంలో అనుసరించాల్సిన విధి విధానాలను ఇప్పటికే సచివాలయ సిబ్బందికి స్పష్టం చేసింది. ఒక్క రోజులోనే పంపిణీ చేయించాలని, అనివార్య కారణాల వల్ల ఇంకా ఎవరన్నా మిగిలిపోయి ఉంటే 2వ రోజు పూర్తి చేయాలని నిర్దేశించింది. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా భాగస్వాములు కానున్నారు. మరోవైపు జూలై 1న పెన్షన్ల పంపిణీ 90% పూర్తి కావాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారి పవన్ పిఠాపురంలో అడుగుపెట్టనున్నారు. 3 రోజులు పిఠాపురంలోనే పవన్ పర్యటన కొనసాగనుంది. జూలై 1, 2, 3 తేదీల్లో కాకినాడ జిల్లా పిఠాపురంలోనే పవన్ బస చేయనున్నారు. దీంతో పవన్ కళ్యాణ్కు ఘన స్వాగతం పలికేందుకు జన సైనికులు ఏర్పాట్లు చేస్తున్నారు. 3 రోజుల పర్యటనలో భాగంగా జూలై 1వ తేదీ ఉదయం విమానంలో హైదరాబాద్ నుండి రాజమండ్రికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. రోడ్డు మార్గంలో గొల్లప్రోలు మండలం గొల్లప్రోలు చేరుకుని పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం చేబ్రోలులో పిఠాపురం నాయకులతో, వీర మహిళలతో, స్థానిక ముఖ్య నాయకులతో సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. 2వ తేదీ కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం చేబ్రోలులో జనసేన ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశమవుతారు. మూడో రోజు ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో కోతకు గురవుతున్న ప్రాంతాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలిస్తారు. అనంతరం టీడీపీ, బీజేపీ నాయకులతో సమావేశమవుతారు. పిఠాపురంలో సాయంత్రం 4 గంటలకు వారాహి బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ కార్యకర్తలను తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. వైసీపీ నేతల ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని, ఇళ్లు కూల్చివేస్తున్నారని నిపులు చెరిగారు. మిథున్ రెడ్డి పుంగనూరులో కార్యకర్తల సమావేశం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అయితే అనుమతి లేదంటూ వైసీపీ ఎంపీని పోలీసులు అడ్డుకున్నారు. బయటకు వెళ్లకుండా ఆయన్ను హౌస్ అరెస్ట్ చేశారు. తమ వారిని పరామర్శించేందుకు వెళుతున్న తనను అడ్డగిస్తున్నారని ఎంపీ మిథున్ రెడ్డి ఫైర్ అయ్యారు. పోలీసుల తీరుపై లోక్సభ స్పీకర్కు కంప్లైంట్ చేస్తానని చెప్పారు. 40% మంది వైసీపీకి ఓటు వేశారని, వీరందరిపై కూడా దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. అధికారం శాశ్వతం కాదు, ప్రతి కార్యకర్తకు మేము అండగా ఉంటామని తెలిపారు.
రిజల్ట్స్ వచ్చిన గత నెల రోజులుగా పుంగనూరు నియోజకవర్గంలో రాజంపేట పార్లమెంటు పరిధిలో అదేవిధంగా ఈరోజు మీడియాలో చూస్తున్నాము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిన్న చిన్న లీడర్లు వీళ్ళందరిపైన ఆస్తులపైన భౌతిక దాడులు అదేవిధంగా రకరకాల ఈరోజు దాడులు గురవడం చూస్తూ ఉన్నాము. ఇది చాలా దారుణమైన పరిస్థితి. మరీ ముఖ్యంగా పుంగనూరు నియోజకవర్గంలో ఎప్పుడూ లేని కొత్త సంస్కృతికి ఈరోజు తెరలేపుతా ఉన్నారు. జేసీబీలు ఎక్స్క్వేటర్లు తీసుకొచ్చి పేదోళ్ళు వాళ్ళు కష్టపడి వాళ్ళ జీవితాంతం సంపాదించి చిన్న చిన్న ఇల్లులు, చిన్న సింగిల్ బెడ్రూమ్ ఇల్లు, చిన్న ఇల్లులు కూడా అవన్నీ కూడా జేసీబీలతో కూల్చేయడము, వాళ్ళ ఆస్తులన్నీ కూడా ధ్వంసం చేయడము, ఎక్కడో ఫ్యాక్షన్ నియోజకవర్గాల్లో చేసినట్లు చెట్లు మామిడి చెట్లు అన్నీ కూడా వందలాది మామిడి చెట్లు కాపుకొచ్చిన మామిడి చెట్లు అన్నీ కూడా నరికేయడము ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో కానీ కోడూరు నియోజకవర్గంలో కానీ. ఇచ్చిన మాట ప్రకారం లబ్ధిదారులకు పెన్షన్ అందిస్తున్నామని అన్నారు మంత్రి కందుల దుర్గేష్. వైసీపీ పాలనపై విమర్శలు గుప్పించిన ఆయన గత ప్రభుత్వం రబీ సీజన్ ధాన్యం డబ్బులను ఇప్పటికీ ఇవ్వలేదని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు పడకేసిందని ఎద్దేవా చేశారు. పర్యాటక రంగంగా పాపికొండలను అభివృద్ధి చేస్తానని, గతంలో జరిగిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని టూరిస్టులు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు కందుల దుర్గేష్. పోలవరం ప్రాజెక్టు పూర్తిగా పడకేసింది అనేటువంటి మాట మనందరికీ స్పష్టంగా సాక్షాత్తు నిన్న ముఖ్యమంత్రి గారే ఒక వీడియో ప్రదర్శన చేశారు. అందులో జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు గారు అసలు ఈ పోలవరం ప్రాజెక్ట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు, ఇందులో ఒక్క విషయం కూడా అర్థం కాలేదనేటువంటి మాట విసుగుగా చెప్పేసాడంటే ఆయన ఆ ప్రభుత్వం తాలూకు విధానం మనకు అర్థం అవుతుంది. ఇందులో ఆయన ఏదో హాస్యంగా మాట్లాడాడు లేకపోతే ఒక పాయింట్ చెప్పాడు అనేటువంటిది కాదు. మొత్తంగా చూసుకుంటే ఆ ప్రభుత్వానికి దాని మీద చిత్తశుద్ధి లేదనేటువంటి ఆ ఒక్క మాట చాలు మనకి. ఏంటి, నీకు కేటాయించినటువంటి శాఖ తాలూకు వివరాలు ఆ శాఖ మంత్రికి తెలియటం లేదు, దాని అస్పష్టంగా ఉంది, అగమ్యగోచరంగా ఉంది అనేటువంటి మాట ఆ మంత్రి చెప్పారు అంటే ఆ ప్రభుత్వం యొక్క విధానం ఎలా ఉందో అర్థం చేసుకునే ఆ రోజు ముఖ్యమంత్రి గారు అలా మాట్లాడుతున్నాం, దీన్ని వెంటనే సరిదిద్దాలనేటువంటి మాట కూడా చెప్పలే. కాపర్ డ్రామ్ అంటే వాళ్ళకి తెలియదు, డయాఫ్రమ్ వాల్ అంటే. టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. పార్టీ ఆఫీసులు, యూనివర్సిటీ వీసీలపై జరుగుతున్న ఘటనలు దురదృష్టకరమన్నారు. యూనివర్సిటీ వీసీలను ఎంపిక చేసేది గవర్నర్ అని గుర్తు చేశారు. ద్రవిడ యూనివర్సిటీలో తప్పులు జరిగితే అప్పటి వీసీపై చర్యలు తీసుకున్నామన్నారు. తమ ప్రభుత్వ హయాంలో డిఎస్సి పోస్టులు మొత్తం 6,000 పోస్టులు మాత్రమే ఖాళీ ఉన్నాయని అంచనా వేశామని, ప్రస్తుత ప్రభుత్వం 16,000 పోస్టులు ఎలా భర్తీ చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. నైతిక బాధ్యతగా ఎవరైతే నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న వాళ్ళు న్యాయంగా రాజీనామా చేయాలి. కొన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లేదు గవర్నర్ తో నామినేట్ చేయడం రాజ్యాంగబద్ధమైన కొన్ని పోస్టులు వాటిని కూడా చేయవలసిన అవసరం ఉంటుంది. చేయాలని అడుగుతారు, న్యాయంగా చేస్తే చేయొచ్చు, చేయకపోతే అటు సమయమైన వరకు ఉంటారు. వాళ్ళు ఏమైనా అవతవకలు చేస్తే అవతవకల మీద ప్రభుత్వాలు వచ్చి ఎంక్వైరీ చెప్పి చర్య తీసుకోవడం పరిపాటి. ఇప్పుడే కాదు, స్వతంత్రం వచ్చిన దగ్గర మన రాష్ట్రం ఏర్పాటైన దగ్గర నుంచి కూడా ఇలాంటి కార్యక్రమాలు జరిగాయి. లేదు ఆ సంబంధించిన ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్ళు ఆ సంవత్సరం ముందుకెళ్ళి ధర్నాలు లేకపోతే డిమాండ్ చేయడం తప్పు కాదు, ప్రజాస్వామ్యంలో అది రైట్. కానీ ఎన్నుకోబడిన నాయకులే వెళ్ళి ఒక దౌర్జన్యపూరితంగా కనిపిస్తున్న నేపథ్యాలు చేయడం అనేది అది సమంజసం కాదు. ఇలాంటి ట్రెడిషన్ ఇది రాబోయే కాలాలకి ఇది మంచి సాంప్రదాయం కాదు. దయచేసి సమన్వయం పాటించుకుంటూ అధికారంలో ఉన్న పార్టీ పెద్దలు కూడా వారికి సలహా సూచనలు ఇస్తూ సాంప్రదాయాన్ని బద్ధంగా వెళ్ళేటట్లు చేయాలనేది. గతంలో చేసిన ఉపాధి హామీ పనుల బకాయి బిల్లులను వెంటనే చెల్లించేలా ఆదేశించాలని మాజీ ఎమ్మెల్సీ, ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు బాబు రాజేంద్ర ప్రసాద్ ఏపీ సీఎంను కోరారు. 2018-19 సంవత్సరం బకాయిలను వెంటనే చెల్లించాలని చెప్పారు. అలాగే ఆ బకాయిలు చెల్లించాలనే అధికారులను హైకోర్టు ఆదేశించిన బిల్లులు ఇవ్వకుండా జాప్యం చేసిన అధికారులపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ అంశాలపై సానుకూలంగా స్పందించిన చంద్రబాబు త్వరలోనే బిల్లులు చెల్లించడమే కాకుండా చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. అందరికీ ఆరోగ్యం, అందరికీ ఇళ్లు, రైతులకు రుణమాఫీ, కళాశాల విద్యార్థులకు స్కూటీ, ఇలా కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని సక్రమంగా నెరవేర్చలేకపోయిందని ధ్వజమెత్తారు. హైదరాబాద్ బంజారా హిల్స్లో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ బూత్ స్థాయి వర్కర్ల సమావేశంలో కిషన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. గత కేసీఆర్ ఏ విధంగా ప్రజలను మభ్యపెట్టారో రేవంత్ కూడా అదే ఫాలో అవుతున్నారని అన్నారు. కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి పయనిస్తున్నారని విమర్శించారు.
ఎమ్మెల్యేలను అక్రమంగా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీల అమలులో అనేక రకాలుగా మరి హామీలను నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం, తూట్లు పొడిచేటువంటి ప్రయత్నం చేస్తాం. అది అందరికీ ఆరోగ్య విషయంలో కావచ్చు, రైతులకు ఆర్థిక సహాయం చేసే విషయంలో కావచ్చు, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి విషయంలో కావచ్చు, మహిళలకు నెలకు 2,500 రూపాయల విషయంలో కావచ్చు, కాలేజీ విద్యార్థులకు స్కూటీస్ ఇచ్చే విషయంలో కావచ్చు, విద్యార్థులకు 5 లక్షల షూరిటీ కార్డు ఇచ్చే విషయంలో కావచ్చు, ఏ ఒక్క విషయంలో కూడా ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట మీద నిలబడడం లేదు. రేవంత్ సర్కార్పై తీవ్రంగా మండిపడ్డారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల విషయంలో గతంలో బీఆర్ఎస్ చేసిన తప్పునే కాంగ్రెస్ చేస్తోందని బండి సంజయ్ అన్నారు. అవసరాన్ని బట్టి కండువాలు మార్చడం వారి విజ్ఞతపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు నియోజకవర్గాలకు నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో తమ ప్రభుత్వం రేవంత్ సర్కార్కి అన్ని విధాలుగా సహకరిస్తున్న తమ ఎమ్మెల్యేల పట్ల వివక్ష చూపడం సరికాదన్నారు. కేంద్రం కూడా కేవలం బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకే నిధులు ఇస్తామంటే కాంగ్రెస్ ఏం సమాధానం చెప్తుందని నిలదీశారు. నిధులు ఇవ్వకుండా అవమానానికి గురి చేస్తే బీఆర్ఎస్కు పట్టిన గతే కాంగ్రెస్కు పడుతుందని బండి సంజయ్ హెచ్చరించారు. బొగ్గు గనుల వేలాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించలేదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. విద్యుత్ రంగం ప్రైవేటీకరణకు ఇది మొదటి అడుగని చెప్పారు. రాబోయే రోజుల్లో సబ్సిడీలన్నీ నిలిచిపోతాయని తెలిపారు. ప్రధాని మోదీ కనుసన్నలోనే ఈ నిర్ణయం జరిగిందని చెప్పారు. విద్యుత్ బిల్లుల వసూళ్లు ప్రైవేటు కంపెనీలకు అప్పగించనున్నారని మండిపడ్డారు. ప్రైవేటు వ్యక్తుల చేతికి విద్యుత్ బిల్లులు వసూళ్ల ప్రక్రియ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇది కేంద్ర ప్రభుత్వం మోడీ కనుసన్నల్లో వారి విధానాలను పూర్తిగా వీరు తీసుకొని అవలంబిస్తూ ఇక్కడ అమల్లోకి తీసుకొస్తూ చేసిన చర్యనే ఇది. అది అదాని గారికి ఇచ్చినా, ఇంకోరికి ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వడం అనేదే, ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం అనేదే ఇది తప్పుడు చర్య. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్కసారి ప్రైవేట్ కంపెనీని కనుక మనం రాణిస్తే, అలో చేస్తే తెలంగాణ ప్రజలకి అది దారుణమైన దెబ్బ జరుగుతుంది, నష్టం జరుగుతుంది. కాబట్టి దీనిపైన ప్రభుత్వం వెంటనే స్పష్టం చేసి నిరుద్యోగులను ఎన్నికల కోసం కాంగ్రెస్ వాడుకుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. 7 రోజులుగా నిరుద్యోగుల సమస్యలపై దీక్ష చేస్తున్న మోతీలాల్ అస్వస్థతకు గురయ్యారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మోతీలాల్ను ఆయన పరామర్శించారు. కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ హామీ ఏమైందని ప్రశ్నించారు. రేవంత్ కోదండరాం సమాధానం చెప్పాలన్నారు. దీక్ష చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లేదని మండిపడ్డారు. మోతీలాల్ ఆరోగ్యం క్షీణిస్తోందని చెప్పారు. రేవంత్ స్వయంగా బాధితుడితో మాట్లాడాలని, లేకపోతే అసెంబ్లీని స్తంభింపజేస్తామని హరీష్ రావు హెచ్చరించారు. మోతీలాల్ నాయక్ను ఈరోజు దీక్ష విరమించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేమందరం కూడా ఆయనను కోరే ప్రయత్నం చేశాం. కానీ మోతీలాల్ నాయక్ మాత్రం ఇది నా ఒక్కరి పోరాటం కాదు, తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగుల పక్షాన నేను పోరాటం చేస్తా ఉన్నాను, ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకునేదాకా కూడా దీక్ష విరమించను అని చెప్పి మోతీలాల్ నాయక్ గారు గట్టిగా చెప్పడం జరిగింది. కానీ మేము ఆయనను పదే పదే కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాం. ఈరోజు ఈ ప్రభుత్వం ఎట్లా తయారైందంటే మొద్దు నిద్రపోతా ఉంది. ఆ రోజేమో ఎన్నికల ముందు నిరుద్యోగుల మీద కపట ప్రేమ చూపించి ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టును అంతర్జాతీయ ఇరిగేషన్ నిపుణుల బృందం పరిశీలించింది. అమెరికా, కెనడా నుంచి వచ్చిన 4 నిపుణులు పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకొని అక్కడి పరిసరాలను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. అమెరికా నుంచి డేవిడ్ పి పాల్, గెయిన్ ఫ్రాంకో డి సిక్కో, కెనడా నుంచి రిచర్డ్ డానెల్లీ, సీన్ హించ్ బెర్గర్ హాజరయ్యారు. డయాఫ్రమ్ వాల్, 2 కాపర్ డ్యామ్లు, గైడ్ బండ్లను నిపుణులు పరిశీలించారు. ప్రాజెక్టు డిజైన్ల నుంచి నేటి పరిస్థితి వరకు సమగ్ర అధ్యయనం చేస్తారు. జూలై 3 వరకు ప్రాజెక్టు
సైట్లో పనులను నిపుణులు పరిశీలిస్తారు. అనంతరం కేంద్ర రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు నిర్మాణ సంస్థలతో కలిసి సమీక్ష నిర్వహించనున్నారు. గత 5 ఏళ్ల తప్పుడు నిర్ణయాల కారణంగా అసలు పోలవరంలో ఎంత నష్టం జరిగిందో కూడా చెప్పలేని స్థాయిలో ప్రస్తుత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అంతర్జాతీయ నిపుణులను రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దింపింది. ప్రభుత్వంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆయనకు ఎదురుండదు. కాంట్రాక్టులు రేసు గుర్రాల్లా పరిగెత్తుకుంటూ వస్తాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కాంట్రాక్టులను పువ్వుల్లో పెట్టిస్తాయి. విపక్షంలో ఉన్నప్పుడు ఆయనపై విరుచుకుపడిన పార్టీలు అధికారంలోకి రాగానే మళ్ళీ ఆయనకే కాంట్రాక్టులు అప్పగిస్తాయి. ఎందుకలా అంటే ఆయన లేకపోతే పాలకులకు నిమిషం కూడా గడవదు. ఇంతకీ ఎవరైనా ఏంటి ఆ కంపెనీ? ఏం జరిగింది? ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆయనకు ఎదురుండదు. కాంట్రాక్ట్ పనులు ఆయన వద్దకే పరిగెత్తుకుంటూ వస్తాయి. ఆయన మీద ఎన్ని విమర్శలు చేసినా మళ్ళీ ఆయన కంపెనీకి కాంట్రాక్టులు అప్పగిస్తాయి. ఎందుకంటే ఎలక్టోరల్ బాండ్స్ అప్పగింతల ద్వారా తన అభిమానం చాటుకుంటుంటారు. అదే మేఘా కంపెనీ. గత ఎన్నికల ముందు ముచ్చటపడి కేవలం 966 కోట్లు పార్టీలకు విరాళంగా ఇచ్చింది. దాని అనుబంధ సంస్థ అయిన వెస్టర్న్ యూపీ పవర్ డిస్ట్రిబ్యూషన్స్ కంపెనీ మరో 220 కోట్లు విరాళంగా ఇచ్చింది. రైల్వే, టన్నులు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల్లో చేయి తిరిగిన ఈ కంపెనీ ఇప్పుడు హిమాలయాల్లో జోజిల్లాలో రోడ్డు టన్నెల్ కూడా నిర్మిస్తుంది. అలా మేఘా కంపెనీ అందరిదిలా తయారైంది. పైగా చేతుల్లో 2 పాపులర్ న్యూస్ ఛానళ్లు కూడా ఉన్నాయి. కాబట్టి ఆయన కంపెనీ ఏ మూలను కూర్చున్నా కావాల్సినవన్నీ దగ్గరుండి మరీ వడ్డిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ కంపెనీకి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ సర్కార్ ఇవ్వాల్సిన 1498 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లుల వ్యవహారం సీఎంఓకు చేరినట్లు తెలుస్తోంది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టును నవయుగ నుంచి రివర్స్ టెండర్ ద్వారా మేఘా కంపెనీ దక్కించుకుంది. అయితే ఆ కంపెనీకి ప్రభుత్వం 1498 కోట్లు బకాయి పడింది. దాన్ని ఆగస్టులోగా ఇచ్చేస్తామని నాటి వైఎస్ జగన్ హామీ ఇచ్చినప్పటికీ ఖజానాలో కాసులు లేక పెండింగ్ లో పెట్టేశారట. తనకు మేలు చేసిన జగన్ అధికారం కోల్పోయిన తర్వాత మేఘా కంపెనీ బిల్లులు ఆగిపోతాయని వైసీపీ సహా టీడీపీ, జనసేన మీడియా వర్గాలు అంచనా వేశాయి. ఎందుకంటే గత టీడీపీ ప్రభుత్వంలో పనులు చేసిన కాంట్రాక్టర్లు, మీడియా సంస్థలకు జగన్ సర్కార్ బిల్లులు నిలిపివేసింది. ఇప్పుడు టీడీపీ సర్కార్ కూడా అదే విధంగా పాటిస్తుందన్న అంచనా వ్యక్తమవుతుంది. పైగా టీడీపీని లక్ష్యంగా చేసుకుని బాబు, లోకేష్ ను అప్రతిష్ట పాలు చేసిన పలు ఛానల్లో మేఘా భాగస్వామి కాబట్టి లోకేష్ రెడ్ బుక్ మేఘా నుంచి అమలవుతుందన్న భావన పార్టీ వర్గాల్లో నెలకొంది. పైగా 5 ఏళ్ల జగన్ పాలనలో టీడీపీని రాజకీయంగా చంద్రబాబు నాయుడు, లోకేష్ పై వ్యక్తిగతంగా బురద చెల్లి జగన్ కళ్ళలో ఆనందం చూసిన ఛానల్లో మేఘా కంపెనీ భాగస్వామి కాబట్టి లోకేష్ రెడ్ బుక్ ప్రకారం ఇక ఈ కంపెనీకి కష్టకాలం తప్పదన్న భావన అటు పార్టీ వర్గాల్లో కూడా కనిపిస్తోంది. అంటే ఒప్పందం ఉల్లంఘించిన మేఘా కాంట్రాక్ట్ రద్దు చేస్తారన్న భావన టీడీపీ వర్గాలు బలంగా నాటుకుపోయింది. ఈ నేపథ్యంలో మేఘా కంపెనీకి చెల్లించాల్సిన 1498 కోట్ల రూపాయలకు సంబంధించిన బిల్లు వ్యవహారం ఆగా మేఘాలపై సీఎంఓకు వెళ్లడంపై ఆర్థిక శాఖ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. 400 కోట్ల రూపాయల చొప్పున మొత్తం బిల్లులపై సీఎంఓకు చేరినట్లు తెలుస్తుంది. దీంతో మేఘా కంపెనీ బిల్లులు వెంటనే చెల్లిస్తారా, పెండింగ్ లో పెడతారా అన్న ఉత్కంఠకు తెరలేచింది. ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ రివర్స్ టెండర్ నుంచి నత్తనడకన పనుల వరకు ప్రశ్నల వర్షం కురిపించిన టీడీపీనే ఇప్పుడు అధికారంలో ఉన్నందున ఆ బిల్లుల వ్యవహారంపై ఉత్కంఠ నెలకొంది. పైగా మే నాటికి 7,380 కోట్ల సీలేరు పంప్డ్ స్టోరేజ్ జల విద్యుత్ శక్తి ప్రాజెక్టు కూడా మేఘా కంపెనీకి ఇచ్చారు. పోలవరం హైడెల్ ప్రాజెక్టు కాల పరిమితి మరో 36 నెలల పాటు పొడిగించాలని ఎన్నికల ముందు వరకు జెన్కోపై ఒత్తిడి తీసుకురావడం, ఆ మేరకు జగన్ ప్రభుత్వంలో సీఎంఓలో ఒక వెలుగు వెలిగిన ఓ కడపరెడ్డి జెన్కోపై ఒత్తిడి తీసుకురావడం అప్పట్లోనే చర్చనీయాంశమైంది. సీలేరు పంప్డ్ స్టోరేజ్ జల విద్యుత్ శక్తి ప్రాజెక్ట్, పోలవరం హైడెల్ ప్రాజెక్ట్ అంచనా వ్యయం పెంచడం ద్వారా 10,180 కోట్ల ఆర్థిక ప్రయోజనం పొందేలా ఇంధన శాఖపై నాటి సీఎంఓలో జగన్ బృందం ఒత్తిడి పెంచిందన్న ఆరోపణలు అప్పట్లో బహిరంగంగానే వినిపించాయి.
నిజానికి 2 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని మేఘా కంపెనీ 2019 నవంబర్లో 1,558.13 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రాజెక్టును దక్కించుకుంది. అయితే చెప్పిన విధంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయింది. అదే ఊపులో 3,270 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పోలవరం విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను 2024 నాటికి పూర్తి చేస్తానని జెన్కోతో ఒప్పందం చేసుకుంది. కానీ అక్కడ కూడా అదే పరిస్థితి. ఫలితంగా ఒప్పంద కాల పరిమితి ముగిసింది. నిబంధనల ప్రకారం అయితే కాల పరిమితి లోపు ప్రాజెక్టు పూర్తి చేయనందుకు కంపెనీకి జరిమానా లేదా 60C నిబంధనల కింద కాంట్రాక్ట్ రద్దు చేయాలి. కానీ విచిత్రంగా తమ గడువు పెంచాలని మేఘా కంపెనీ కోరడం, దాన్ని జెన్కోలో చర్చకు పెట్టడం ఆగ మేఘాలపై జరిగిపోయింది. సాగునీటి ప్రాజెక్ట్ ప్రధాన పనులు పూర్తి అయితే గాని విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను పూర్తి చేయడం కుదరదని, పోలవరం సాగునీటి ప్రాజెక్టును 2026 లోపు పూర్తి చేస్తామని కేంద్ర జలవనరుల శాఖ వెల్లడించినట్టు జెన్కోకు మేఘా కంపెనీ ఒక లేఖ రాసింది. కాగా మే నెలలో జరిగిన జెన్కో బోర్డు సమావేశంలో మేఘా కంపెనీ రాసిన లేఖను అజెండాగా చేర్చారు. అయితే దాన్ని తిరస్కరించిన బోర్డు లేఖపై కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. దాంతో ఇప్పుడు కొత్త ప్రభుత్వం నిర్ణయం కోసం మేఘా కంపెనీ వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడ్డ టీడీపీ ప్రభుత్వం మేఘా కంపెనీకి పోలవరం హైడల్ పవర్ ప్రాజెక్ట్ కాలపరిమితి పెంచుతుందా, సకాలంలో ప్రాజెక్టు పూర్తి చేయనందున్న 60C నిబంధనల కింద కాంట్రాక్ట్ ను రద్దు చేస్తుందా, లేక జరిమానాతో విడిచిపెడుతుందా చూడాలి. అలాగే సీలేరు పంప్డ్ స్టోరేజ్ జల విద్యుత్ శక్తి ప్రాజెక్ట్, పోలవరం హైడల్ ప్రాజెక్ట్ అంచనా వ్యయం పెంచడం ద్వారా 10,180 కోట్ల ఆర్థిక ప్రయోజనం పొందేందుకు సహకరిస్తుందా, తిరస్కరిస్తుందన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరిలో వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సి నోటిఫికేషన్ను రద్దు చేసింది. ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ జీవో నెంబర్ 256ను విడుదల చేసింది. ఫిబ్రవరి నెలలో వైసీపీ ప్రభుత్వం 6,100 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో హడావిడిగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే ఎన్నికల వేళ తాము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సిని విడుదల చేస్తామంటూ టీడీపీ కూటమి ప్రకటించింది. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలపైనే తొలి సంతకం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ నేపథ్యంలో పాత డిఎస్సిని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. మెగా డిఎస్సి నిర్వహణ ఫైల్పై ముఖ్యమంత్రి ఇప్పటికే తొలి సంతకం చేయగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దీని విధి విధానాల ఖరారుపై సంతకం చేశారు. ఇటీవల నిర్వహించిన కేబినెట్ మీటింగ్లోనూ మెగా డిఎస్సి నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. రాష్ట్ర కేబినెట్ ఆమోదం మేరకు ఇవాళ రేపు మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీనిపై ఇప్పటికే విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. అంతేకాదు ఇప్పటికే టెట్ పరీక్ష ఫలితాలను విడుదల చేసిన ప్రభుత్వం మెగా డిఎస్సి కోసం మరోసారి టెట్ నిర్వహిస్తామని ప్రకటించింది. అయితే డిఎస్సితో పాటే టెట్ను నిర్వహించనున్నారు. ఇక 16,347 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వాగ్దాటి ముందు ఎవరూ నిలవలేరని ప్రధాని మోదీ అన్నారు. వెంకయ్యనాయుడుతో సుదీర్ఘకాలం పనిచేసే అవకాశం నాకు దక్కిందని చెప్పారు. వెంకయ్యనాయుడు పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవిత ప్రస్థానంపై రూపొందించిన 3 పుస్తకాలను వర్చువల్గా ప్రధాని విడుదల చేశారు. గ్రామీణ ప్రాంతం నుంచి ఉన్నత స్థానానికి ఎదిగారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. 17 నెలలు జైలు జీవితం గడిపారని గుర్తు చేశారు. గ్రామీణ పట్టణాభివృద్ధి శాఖలో వెంకయ్యనాయుడు తనదైన ముద్ర వేశారని చెప్పారు. వెంకయ్య జీవితంపై పుస్తకాలు ప్రజలకు ప్రేరణగా నిలుస్తాయన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. वेंकैया जी के साथ बहुत लंबे समय तक काम करने का अवसर मिला है. जब वो पार्टी के राष्ट्रीय अध्यक्ष थे, जब वो सरकार में कैबिनेट के वरिष्ठ सहयोगी थे, जब वो देश के उपराष्ट्रपति और राज्यसभा के सभापति थे. आप कल्पना कीजिए, एक सामान्य से गांव से निकल దేశ ప్రజలకు ప్రధాని అందిస్తున్న సేవలు కొనసాగించాలని వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. రిఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ నినాదంతో ఆయన ముందుకు వెళ్తున్నారని చెప్పారు. అవసరం ఉన్నంత వరకు ఉచిత రేషన్ పథకంతో పాటు యువతకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను కొనసాగించాలని కోరారు. మాతృభాషలను కేంద్రం ప్రోత్సహించడం గొప్ప విషయమన్నారు.
भाई मोदी जी, आपको बहुत बहुत धन्यवाद। आपने अपना व्यस्त समय में कुछ समय निकाल कर मेरा 75th ये पंचसप्तती के अवसर पर आपने मेरे बारे में जो लिखा है 3 पुस्तक, इन तीनों पुस्तकों को आपने विमोचन किया है। आपको ఇప్పటికే ఇద్దరు భార్యలతో కాపురం చేస్తున్న సాగేని పండన్న జూన్ 25న ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నాడు. మొదటి ఇద్దరు భార్యలు గ్రామంలోని ఇంటింటికి వెళ్లి స్వయంగా పెళ్లి ఆహ్వానాలు అందించారు. సందడిగా వివాహ విందు వినోదం ఏర్పాటు చేశారు. పండన్న ఇద్దరు భార్యలు దగ్గరుండి మరీ అతనికి మూడో పెళ్లి జరిపించారు. అల్లూరు జిల్లా ఏజెన్సీలోని పెదబయలు మండలం గుల్లెలు పంచాయతీ కించూరులో మూడో పెళ్లి వేడుక వైభవంగా జరిగింది. సాగేని పండన్న పార్వతమ్మను తొలుత వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు మొదటి భార్య అంగీకారంతో అప్పలమ్మను రెండో భార్యను చేసుకున్నాడు. ఇద్దరు భార్యలతో పండన్న సంసార జీవితం సాఫీగా సాగిపోతోంది. ఇద్దరు భార్యలతో కలిసి కాపురం చేస్తున్నా ఏనాడు ఎలాంటి కుటుంబ కలహాలు లేకుండా భార్యలిద్దరూ భర్తను చక్కగా చూసుకుంటున్నారు. అయితే లక్ష్మి అనే మరో యువతిపై పండన్న మనసు పారేసుకున్నాడు. లక్ష్మిది జీ మాడుగుల మండలం కిల్లంకోట పంచాయతీ బంధవీధి గ్రామం. లక్ష్మిని ఇష్టపడిన విషయం తనను ఎంతగానో ప్రేమించి ఇద్దరు భార్యలకు చెప్పాడు. దీంతో తన భర్త ఆనందంలో తమ ఆనందం చూసుకునే ఇద్దరు భార్యలు పార్వతమ్మ, అప్పలమ్మ పండన్నను ప్రోత్సహించారు. ఇంకేం, ఇద్దరు భార్యల నుంచి ప్రోత్సాహం లభించడంతో పండన్న వెనక్కి చూడలేదు. ఎలాగైనా లక్ష్మిని పెళ్లి చేసుకుని తమ జీవితంలోకి ఆహ్వానించాలని అనుకున్నాడు. అంతే, తన ఇద్దరు భార్యలతో రాయబారం పంపాడు. పెద్దలు కూడా అంగీకరించారు. దీంతో లక్ష్మిని పండన్నకి ఇచ్చి పెళ్లి చేసేందుకు ఆమె బంధువులు సిద్ధమయ్యారు. జూన్ 25న ఉదయం 10 గంటలకు పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశారు. సాగేని పండన్నకు తల్లిదండ్రులు లేరు. మొదటి ఇద్దరు భార్యలే పండన్నకు సర్వస్వం. వారు కూడా పండన్నను ప్రాణానికి మించి చూసుకుంటున్నారు. పండన్నకు పెళ్లి పెద్దలు కూడా వాళ్ళిద్దరే అయ్యారు. శుభలేఖల్లో ఆ ఇద్దరు భార్యలే అందరినీ ఆహ్వానిస్తున్నట్టు ముద్రించారు. ఇంటింటికి వెళ్లి శుభలేఖలు పంచిపెట్టారు. బంధుమిత్రులను ఆహ్వానించారు. మీ రాకను ప్రేమతో ఆహ్వానిస్తూ నిండు మనసుతో ఆశీర్వదించి మా ఆతిథ్యం స్వీకరించ ప్రార్థన అంటూ సాగేని పార్వతమ్మ, సాగేని అప్పలమ్మ అని శుభలేఖను ముద్రించారు. ముహూర్తం ప్రకారం కించూరులో పండన్న లక్ష్మి జంటకు వివాహం జరిగింది. నవవధువు లక్ష్మి తరపు బంధువులు, పండన్న బంధుమిత్రులు, గ్రామ పెద్దలు వివాహానికి హాజరయ్యారు. అదే స్థాయిలో విందు కూడా ఏర్పాటు చేశారు. అందరూ కలిసి పండన్న లక్ష్మి వివాహాన్ని గ్రాండ్గా జరిపించారు. పండన్న సంసారం సుఖ సంతోషాలతో సాగిపోవాలని బంధువులు, అతిథులంతా మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. అయోధ్య బాలరాముడి కోసం బంగారం, వెండి మిశ్రమాలతో ప్రత్యేకంగా తయారు చేసిన బాణం కొండగట్టుకు చేరుకుంది. దేశవ్యాప్తంగా ప్రముఖ ఆలయాలకు ఈ బాణాన్ని తీసుకువెళుతూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అంజన్న సన్నిధికి చేరింది. నిజామాబాద్కు చెందిన శ్రీనివాస శర్మ అనే భక్తుడు బాలరాముడి కోసం ఈ బాణాన్ని తయారు చేయించాడు. ఈ బాణాన్ని దేశంలోని ప్రముఖ ఆలయాలను సందర్శింపజేసి చివరగా అయోధ్యకు తీసుకెళ్లి బాలరాముడికి సమర్పిస్తామని శ్రీనివాస శర్మ తెలిపాడు. ప్రస్తుతం ఈ బాణానికి కొండగట్ట అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపాడు. నీట్ పరీక్షల వివాదంపై కాంగ్రెస్ ఎంపీ జయరాం రమేష్ స్పందించారు. నీట్ రగడపై పార్లమెంటు వేదికగా తమ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని అన్నారు. ఈ ఎన్టీఏ ఏం చేస్తుందనే విషయంపై తమ డిమాండ్లను లోక్సభ, రాజ్యసభ ముందుంచుతామని చెప్పారు. అన్ని పరీక్షలను ఎన్టీఏ ప్రైవేట్ కంపెనీల ద్వారా నిర్వహిస్తోందని, స్కామ్లు ఎక్కడి నుంచి వెలుగు చూస్తున్నాయో గమనించాలని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ నుంచి ఈ స్కామ్లు బయటపడుతున్నాయని వివరించారు. ఈ వ్యవహారంపై చర్చ జరగాలని తాము పట్టుబడతామన్నారు. విద్యాశాఖ మంత్రి తొలుత పరీక్షల్లో అక్రమాలు లేవని అన్నారని, ఆపై చిన్నపాటి తప్పులు చోటు చేసుకున్నాయని చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు సిబిఐ విచారణ, ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు గురించి మాట్లాడుతున్నారని జయరాం రమేష్ పేర్కొన్నారు. విద్యా మంత్రిత్వ శాఖను ప్రక్షాళన చేయాలని, నీటి వివాదంపై అత్యున్నత స్థాయి విచారణ చేపట్టాలని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. టీ20 ప్రపంచ కప్ 2024లో ఛాంపియన్గా నిలిచిన టీమిండియాకు భారత క్రికెట్ నియంత్రణ మండలి భారీ బహుమతిని ప్రకటించింది. 11 ఏళ్ల ఐసీసీ ట్రోఫీ నిరీక్షణకు తెరదించిన భారత జట్టుకు 125 కోట్ల ప్రైజ్ మనీని ప్రకటించింది. బీసీసీఐ కార్యదర్శి జైషా సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరిగిన ఈ టోర్నమెంట్ అంతటా జట్టు అసాధారణమైన ప్రతిభా సంకల్పం, క్రీడా నైపుణ్యాన్ని భారత్ ప్రదర్శించిందని ఈ సందర్భంగా జైషా కొనియాడారు. ఈ అత్యుత్తమ విజయానికి కారణమైన ఆటగాళ్లు, కోచ్లు, సహాయక సిబ్బంది అందరికీ అభినందనలు తెలిపారు.
అయితే T20 ప్రపంచ కప్ 2024 ఫైనల్లో భారత్ 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. ఫలితంగా 11 ఏళ్లుగా ఐసీసీ ట్రోఫీ కోసం భారత్ కొనసాగిస్తున్న నిరీక్షణకు తెరదించింది. 150 కోట్ల మంది ప్రజల్లో సంతోషాన్ని నింపింది. ఈ విజయం పట్ల సంతోషంగా ఉన్న బీసీసీఐ ఈ మేరకు ఆటగాళ్ల కోసం భారీ ప్రైజ్ మనీని ప్రకటించింది. మరోవైపు భారత్ క్రికెట్ జట్టును చూసి గర్విస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ టీమిండియాకు అభినందనలు తెలిపారు. ఈ మ్యాచ్ చరిత్రాత్మకమైనదని, T20 ప్రపంచ కప్ను భారత జట్టు తమదైన స్టైల్లో ఇంటికి తీసుకొచ్చిందంటూ ప్రశంసలు కురిపించారు. एक के बाद एक विजय की ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.